హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే క్యాండీ జర్మన్లో ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ ఎలా చేసింది అండ్ ఎలా ఎంజాయ్ చేసింది అనేది ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను. అండ్ మేమైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. మా ప్లేస్ నుంచి ఇది ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది, అంతే దగ్గరే. సో మేమైతే ఈ మౌంటైన్ పైకి అంటే ఆల్మోస్ట్ పై దాకా వెళ్తాము. సో అక్కడే ఎక్కువ స్నో బాగుంటుంది అనేసి మా ఓనర్ అయితే చెప్పారనమాట, సజెస్ట్ చేశారు. సో తనైతే తీసుకొని వెళ్తున్నారు మమ్మల్ని, మేమైతే వెళ్తున్నాం ఇక్కడ. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఎస్పెషల్లీ కిడ్స్కి చాలా బాగుంటుందంట, అందరూ ఎంజాయ్ చేయొచ్చు, బట్ కిడ్స్ అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. సో ఇక్కడైతే మేము వెళ్తున్నాము. సో ఎలా ఉంది ఈ వీడియో అనేది మీరు మాతో పాటే చూడండి. యా క్యాండీ అయితే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ప్లేస్ ఉంది కదా, చిన్న హౌస్లా ఉంది కదా, సో అక్కడికి అయితే వెళ్ళాలి తను. అక్కడ నుంచి మళ్ళీ కిందికి స్కీయింగ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మా ఓనర్ చెప్తున్నాడు, క్యాండీకి ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఎందుకంటే ఫస్ట్ టైం క్యాండీ స్కీయింగ్ చేయడము. సో తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. యా స్నోలో అయితే క్యాండీ ఎలా ఎంజాయ్ చేసింది క్యాండీని అడుగుదాము. క్యాండీ, నువ్వు స్నోలో ఎలా ఎంజాయ్ చేసావు? యా మమ్మ, అసలు స్నో అంతా ఉండేసరికి నాకు హెవెన్ లాగా అనిపించింది. నేను స్కీ చేసేటప్పుడైతే ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అసలు నేను స్నో తోటి ఎంత ఆడుకున్నానంటే ఇంకా అక్కడ నుంచి నాకు ఎటు వెళ్ళాలనిపించలేదు. అంత బాగుంది ఎక్స్పీరియన్స్, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సూపర్ క్యాండీ. All I want
యాహ్! క్యాండీ అయితే జర్మనీకొచ్చిన తర్వాత నాతో అనేదనమాట ఎప్పుడు, మమ్మ స్నో పడితే నేను స్నో మ్యాన్ చేస్తాననేసి. సో, తనకిక్కడ ఛాన్స్ దొరికిందనమాట. నేనేమో చిన్నది స్నో మ్యాన్ చేయమంటే తనేమో చాలా పెద్ద స్నో మ్యాన్ చేసేసింది. యాక్చువల్‌గా అక్కడ ఫ్రీజింగ్ ఉండే టెంపరేచర్ అయినా గానీ తను ఒక 20 మినిట్స్, ఆల్మోస్ట్ 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఈ స్నో మ్యాన్‌ని చేసింది. చాలా ఎంజాయ్ చేసింది. సో, ఫైనల్‌గా అయితే స్నోమ్యాన్‌ని ఎలా చేసిందో మీరే చూడండి ఈ వీడియోలో. యాహ్! మేమైతే ఇంకా అక్కడి నుంచి స్కీయింగ్ అయిపోయిన తర్వాత ప్లే జోన్‌కొచ్చాము. సో, ఇక్కడైతే క్యాండీ చాలా ఎక్సైట్ అయింది. అండ్ స్నోలో ప్లేయింగ్ జోన్ అనేది చాలా స్పెషల్‌గా అనిపించింది. ఈవెన్ నాకు కూడా అనిపించింది. ఆ స్నో అంతా, తర్వాత ఇక్కడ ప్లేయింగ్‌వి, కిడ్స్‌వి చాలా అనిపించింది నాకు కూడా. సో, తనైతే చాలా ఎంజాయ్ చేసింది. అండ్ తర్వాత తను ఒక, అంటే మామూలుగా ఇన్‌స్టా రీల్స్‌లో మనకి వస్తాయి గదా! ఇలా హార్ట్ షేపు మనము కట్ చేస్తే మళ్ళీ ఇలా పైకి తీయడము, అలా ట్రై చేసింది గానీ ఆహ్, రాలేదు. తర్వాత అటు స్వింగ్ కనిపించింది. ఇంకా అక్కడి నుంచి పైకెళ్ళిపోయి కాసేపు స్వింగ్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా మేము ఇంటికెళ్ళిపోయామనమాట. రిటర్న్ ఎళ్ళిపోయాము. సో, ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ ఉన్నాము. ఇక్కడ స్పెండ్ చేశాము. సో, స్వింగ్ అయితే ఎంజాయ్ చేసింది క్యాండీ. యాహ్!
యాహ్! సో, ఇక్కడైతే ఇంకా మేము షూస్ అంతా క్లీన్ చేసేసుకొని రిటర్న్ ఎళ్ళిపోయాము ఇంకా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. అండ్ క్యాండీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది స్నోలో. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.